అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను సవాలు విసురుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే బీజేపీ మీకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు మీ మంత్రి పదవులను అక్కడి నుంచి వెనక్కి ఎందుకు తీసుకొని రావడం లేదో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నా. దమ్ము ధైర్యము ఉంటే మద్దతు ఉపసంహరించుకోండి. దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ మీకున్న మంత్రులను, బీజేపీ తరఫున ఉన్న మంత్రులను బస్తాఫ్ చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని మీ చేతగాని తనాన్ని, మీరు చెయ్యలేని తనాన్ని వేరే వాళ్ళ మీదకి రుద్దడము, జగన్ ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు ముందుకు రావడం లేదు, ఆయన ఏం చేయడం లేదు, ఏందండి ఇది? ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని పట్టుకొని మీరు మాట్లాడేది ఏంది? చేయాల్సింది మీరు చెయ్యరు, మీ నిందను మా మీద వేస్తారు. ఏదన్నా హద్దు పొద్దు ఉండాలి, ఏదైనా మాట్లాడాలంటే వింటున్నాం కదా అని చెప్పి మైకులు మీకే ఇస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతా ఉన్నారు. కామెంట్ శ్రీనివాస్ గారు.